అందరికీ నమస్కారం. ఈరోజు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, మీరు కోరిన కోరికలన్నీ తీరాలి. ఈరోజు కొత్త బియ్యం, కొత్త చింతపండు, కొత్త బెల్లము, కొత్తగా చిగురించిన వేప పువ్వు అన్నీ కలిపి చేసుకునే ఉగాది పచ్చడిలాగా పులుపు, కారం, తీపు అన్నీ కూడా మీ జీవితాల్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కోరిన కోరికలన్నీ తీరాలి, మీరందరూ కుటుంబాలు చల్లగా ఉండాలి, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్ అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు పిల్లలు ఎక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు. ఒక్కదాన్నే ఉండాలి. ఎప్పుడు ప్రతి పండక్కి చేసుకుంటాను. ఈసారి మా అత్తగారు చనిపోయినారు, అందుకని చెప్పేసి పండగలు ఏమి చేసుకోవట్లా. అయినా సరే పొద్దున్నే అన్నీ చేసేసుకొని కొత్త చీర కట్టుకొని దేవుడికి దండం పెట్టుకున్నానండి. ఏంటంటే ఏముందిలే ఒక్కళ్ళమే ఏం చేసుకుంటాము అని అనిపించిద్ది. అయినా సరే చాలా ఓపికగా చేసుకుంటాను. నేను తింటాను, అందరికీ పెడతాను. అలాగా అందరూ బాగుండాలండి. ఎందుకంటే ఒంటరి జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది, ఒక్కొక్కసారి చాలా బాధగా కూడా ఉంటుందండి. ఇలాగే ఈ ఉగాది పచ్చడిలాగా నా లైఫ్లో కూడా ఉంటుంది. కొన్ని రోజులు బాగుంటాను సంతోషంగా, కొన్ని ఏదన్నా జ్ఞాపకాలు గుర్తొస్తే బాధపడుతూ ఉంటాను. అన్నీ ఉండాలండి లైఫ్లో, అన్నీ సుఖాలు సంతోషాలు అన్నీ ఉండాలి. అలా ఉంటేనే లైఫ్. కానీ నాలాగా ఎవరికి వద్దు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, కానీ అందరూ సంతోషంగా ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, సుఖ సంతోషాలతోటి మీరు నిండు నూరేళ్ళు చల్లగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.